స్టూడెంట్స్ వెల్కమ్. ఈ టాపిక్లో మీరు ఆక్సీ అసిటిలిన్ వెల్డింగ్ ప్రక్రియలను ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో ఎంఎస్ ప్లేట్ పై స్ట్రైట్ లైన్ బీట్ డిపాజిట్ చేయడం గురించి తెలుసుకోబోతున్నారు. లక్ష్యాలు. ఈ మాడ్యూల్ ముగింపులో మీరు వీటిని నేర్చుకుంటారు. 150 mm లెంత్, 100 mm విడ్త్ మరియు 3 mm థిక్నెస్ ప్రకారం ఎంఎస్ షీట్ను కత్తిరించండి. ఆక్సీ అసిటిలిన్ వెల్డింగ్ ప్రాసెస్ కోసం ఫీల్డ్ రాడ్ని ఎంచుకోండి. స్పెసిఫికేషన్ ప్రకారం 2 వాయువుల పీడనాన్ని సెట్ చేయండి. ఏదైనా డిఫెక్ట్స్ కోసం వెల్డ్ సర్ఫేస్ని శుభ్రపరచండి మరియు తనిఖీ చేయండి. OAW ప్రాసెస్కు కావలసిన పరికరాలను ఇప్పుడు చూద్దాం. స్టీల్ రూలర్, సెంటర్ పంచ్ ఆర్ డాట్ పంచ్, బాల్ పెన్ హ్యామర్, యాంగిల్ గ్రైండర్, హాఫ్ రౌండ్ ఫైల్, బెంచ్ వైస్, ట్రై స్క్వేర్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, సేఫ్టీ క్లోతింగ్, గ్లోవ్స్, PPE కిట్, nozzle number 5, CCMS filler rod 3 mm, OAW setup, cylinder key, tip cleaner, spark lighter, gas welding goggles. ఫ్లాట్ పొజిషన్లో ఉన్న ఎంఎస్ షీట్పై OAW ప్రాసెస్ను ఉపయోగించి స్ట్రెయిట్ లైన్ బీడ్స్ను డిపాజిట్ చేయడానికి ఎంఎస్ ప్లేట్ తీసుకుని మార్కింగ్ మీడియాను వర్తింపచేయండి. పరిమాణాన్ని 150 mm లెంత్ మరియు 3 mm థిక్నెస్ గుర్తించండి. పరిమాణం 150 mm లెంత్, 100 విడ్త్ మరియు 3 mm థిక్నెస్ ప్రకారం ఎంఎస్ షీట్ను కత్తిరించండి. ఎంఎస్ షీట్ను టేబుల్ పై ఉంచండి మరియు రూలర్ని ఉపయోగించి సరళ రేఖను వ్రాయండి. స్ట్రెయిట్ లైన్ పై డాట్ పంచింగ్ మార్క్ చేయండి. ఆయిల్ లేదా డస్ట్ కోసం షీట్ యొక్క సర్ఫేస్ శుభ్రం చేయండి. నాజిల్ నెంబర్ 5ని ఎంచుకొని బ్లో పైపుకు దాన్ని ఫిక్స్ చేయండి. త్రీ mm డయా CCMS రాడ్ ఎంచుకోండి. ఆక్సిజన్ మరియు అసిటలిన్ గ్యాస్ కోసం 0.15 kg/cm² ఒత్తిడిని సెట్ చేయండి. బ్లో పైప్ను మండించి న్యూట్రల్ ఫ్లేమ్ను సెట్ చేయండి. ఫ్లాట్ పొజిషన్లో వెల్డ్ను డిపాజిట్ చేయండి. సరళ రేఖ బీడ్స్ను డిపాజిట్ చేయడానికి ఎడమ వైపు సాంకేతికతను ఉపయోగించండి. ఇప్పుడు OAW ప్రాసెస్ను ఉపయోగించి ఫ్లాట్ పొజిషన్లో ఉన్న ఎంఎస్ ప్లేట్పై స్ట్రెయిట్ లైన్ బీడ్స్ను డిపాజిట్ చేయడానికి కావాల్సిన వెల్డింగ్ ప్రాసెస్ను చూద్దాం. వెల్డ్ బీడ్ను పంచ్ చేయబడిన లైన్ యొక్క కుడి వైపు నుండి ప్రారంభించి రేఖ వెంట ఎడమ వైపు కదులుతుంది. బ్లో పైప్ను 75 డిగ్రీ వద్ద మరియు ఫిల్లర్ రాడ్ను 30 to 40 డిగ్రీ వద్ద వెల్డ్ లైన్కు పట్టుకోండి. బ్లో పైప్ నాజిల్ మరియు ఫిల్లర్ రాడ్ మరియు షీట్ సర్ఫేస్ల మధ్య యాంగిల్ 90 డిగ్రీ వద్ద ఉంచాలి. బేస్ మెటల్ మరియు ఫిల్లర్ రాడ్ సాధ్యమైనంత కనిష్టంగా కరిగిపోయేలా చూసుకోండి. బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ కోసం ప్రాపర్ యాంగిల్స్ను నిర్వహించండి. బ్లో పైప్ను మరియు ఫిల్లర్ రాడ్ను ఏ వైపుకైనా తరలించండి. గుర్తించబడిన లైన్ వెంట ఏకరీతి వేగంతో ఎడమ వైపు దిశలో కదలండి. బ్లాక్ ఫైర్ను నివారించడానికి కరిగిన మెటల్ని మంట యొక్క లోపలి కోన్తో తాకడానికి అనుమతించవద్దు. లైన్ యొక్క టాప్ ఎండ్ వరకు వెల్డ్ బీడ్ను జమ చేయడం పూర్తి చేసి క్రేటర్ నింపేలా చూసుకోండి. బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ యొక్క సరైన తారుమారు ద్వారా అండర్కట్ డిఫెక్ట్స్ను నివారించడానికి నిర్ధారించుకోండి. బీడ్స్ శుభ్రం చేయండి మరియు ఏదైనా సర్ఫేస్ ఎక్స్టర్నల్ డిఫెక్ట్స్ కోసం దృశ్యమానంగా తనిఖీ చేయండి. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది
మైల్డ్ స్టీల్ ఎంఎస్ ప్లేట్ను 150 mm లెంత్, 100 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్ ప్రకారం కట్ చేయడం, ఆక్సీ అసిటిలిన్ వెల్డింగ్ ప్రక్రియ కోసం ఫిల్లర్ రాడ్ను సెలెక్ట్ చేయడం, స్పెసిఫికేషన్ ప్రకారం 2 గ్యాస్ ప్రెషర్ని సెట్ చేయడం, ఏదైనా డిఫెక్ట్ కోసం వెల్డ్ సర్ఫేస్ని క్లీన్ చేయడం మరియు ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.